పిఆర్సీ రద్దు అన్నాడు, చేశాడా? మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా? అంటే మద్యపానానికి చాలా వరకు ఇప్పుడు ఇంకా ఇచ్చలవిడిగా తగ్గిపోయింది కదా, అప్పుడన్నా కొంచెం రేట్లు ఉండబట్టి తాగలేడు అనుకోవచ్చు మరి. ఇంకా ఎవరన్నారు? కూలీలు భ్రష్టు పట్టారు. వాడికి వచ్చేది నా 500 రూపాయలు. ప్రతి ఒక్కడు ముందు తాగేవాడే, దాంట్లో సమస్య లేదు. నువ్వు 500 చేయి, 1000 రూపాయలు చేయి. దానికి ఏం చేశారు? స్ప్రిట్ తాగారు, శానిటైజర్లు తాగారు, మడ్డ ఉడిచిపోయారు. అర్థమైందా? ఆడ చీపు మందుని 300 అమ్మాడు, కథం. ఇవాళ ఉంది. ఆ తెలంగాణలో అమ్మే ముందు నువ్వు ఎందుకు అమ్మాలి? ఎంసీ విస్కీ కానీ ఒక మంచి బ్రాండెడ్ ఐటమ్ ఎందుకు తీసేసావు? నీకు కమిషన్ ఇవ్వాల. నీ లోకల్ బ్రాండ్లో నువ్వు అమ్మా, బొత్సాది, ఇంకోళ్ళది ఎందుకు అమ్మా? నువ్వు కమిషన్లు తెంగి జనాలని భ్రష్టు పెట్టించావు. అంతగా మించి అతని పరిపాలన అది ఒక సైకో పరిపాలన. అంతే. సరే, నమస్తే సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మామూలుగా ఈ చంద్రబాబు నాయుడు 1 ఇయర్ పరిపాలన? స్కూల్ ఎడ్యుకేషన్స్ బాగాలేవండి. స్కూల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. ఫుడ్ కానీ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా దారుణంగా ఉందంట. పిల్లలు చెప్తా ఉన్నారు. జగన్ పరిపాలనలో స్కూల్ ఎడ్యుకేషన్లు, మున్సిపాలిటీ స్కూల్ కానీ, మధ్యాహ్నం పూట అన్నం కానీ చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు, మన విశాఖపట్నంలో అక్కడక్కడ జరిగిన చూసే ఉంటారు. కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. అది కాక కొంచెం పవన్ కళ్యాణ్ గారు కొంచెం దయగలిగించి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. వేరే వాటి మీద కొంచెం పన్నులు లేక ఆటో వాళ్ళ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఈ 6-7 నెలల నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది. బాగుంటుంది, తర్వాత కొంచెం టైం పట్టిద్ది అంటున్నారు. కొంచెం వీటి గురించి కూడా ఆలోచించి కొంచెం బాగుంటుంది. అది మనం పవన్ కళ్యాణ్ గారి జగన్ అభిమాని పవన్ కళ్యాణ్ గారి గురించి చూసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తే బాగుంటుందా? ఇదే లేదండి, ఇంకా సినిమాలు అంటే ఇంకా అనవసరం. ఇంక వీటి మీద దృష్టి పెడతామే. ఆయనే నమ్మేగా చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు. దీని మీద పెడితేనే బాగుంటుంది. అంటే చాలా మంది అంటున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని. ఉంటారండి, ఆలోచన లేకుండా ఎవరికి ఉంటుంది, ఆవేశం లేకుండా ఎవరికి ఉంటుంది? ఉంటుంది, కామన్ అది. నాకైతే జగన్ లేకపోతే పవన్ కళ్యాణ్. అది కొంచెం రోడ్లు గిడ్లు మొత్తం బాగున్నాయి. కొంచెం డెవలప్మెంట్, కొంచెం పన్నులు కొంచెం తక్కువ ఉన్నాయండి. కార్మికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆటో కార్మికులు కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంచెం డల్గా ఉన్నాయి. పండగలకు కొంచెం మనకు అర్థమవుతుందిగా. ఎందుకంటే మనం ఆటో వేసేవాళ్ళం, మనకి అర్థమైపోయింది వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి ఏందని. నలుగురు వస్తూ ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఆటో ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనం అవగాహన చేసుకుని చెప్తా ఉన్నాం. కొంచెం పన్నులు అయితే చాలా బాగున్నాయి. మన పన్నుల మీద కొంచెం డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాం. ఏంటి తేడా ఏమన్నా తెలుస్తుందా? ఏమి ఆయన చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తానన్న అమలు ఏదీ లేదుగా. ఇదివరకు మరి అమలు పరిచయం ఏమైనా పథకాలు వచ్చాయి, అన్ని అమ్మఒడి పథకం వచ్చాయి, తల్లి వందనం ఒకటి వచ్చినాయి. తర్వాతకు వచ్చేసేమో ఈ ఉద్రాలకి 18,000 అయితే ఏమి అన్నీ వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు, ఇంకా వదలలేదు కదా. మరి ఫస్ట్ ఫ్రీ పెట్టారు కదా, ఇంకా అవ్వలేదుగా. చెప్పారు అదేనేది చాలా చెప్పారు కదా, ఇంకా అవ్వలేదుగా. అంటే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇదే పొలిటికల్లో ఉంటే కొనసాగితే సినిమాలు చేస్తే బాగుంటుంది అక్కడ. ఆయన అందులోకి చేయడం మంచిది. ఇందులో మరి ఇప్పుడు ఈ పరిపాలనకు ఆ పరిపాలనకి ఏది బాగుందంటే ఏమని చెప్తాను? జగన్దే పరిపాలన. జగన్దే బాగుంది.